అనంతపురం పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ యూజేసీ ఆధ్వర్యంలో సమాజంలో ప్రతి ఒక్కరి ఓటుపై అవగాహన కల్పించేందుకు ఓటర్ లిస్టులో తప్పుల సవరణ మరియు వెరిఫికేషన్ ప్రక్రియపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మేయర్ మహమ్మద్ వసీం సలీం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని ప్రతి ఒక్కరూ తమ ఓటును ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ లిస్టులో పేరు తొలగింపు కాకుండా చూసుకోవడం, కొత్త ఓటర్ల నమోదు మరియు తప్పుల సవరణ ప్రక్రియను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పూర్తి చేయాలని సూచించారు. మైనార్టీలు మరియు వెనుకబడిన వర్గాల ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇలాంటి అవగాహన సదస్సులు ఎంతో దోహదపడతాయని యూజేఏసీ చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. యూజేఏసీ ఆధ్వర్యంలో పారడైజ్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జమాతే ఇస్లామీ హింద్ కావచ్చు, షకీల్ షఫీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఉలమాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కావచ్చు, ప్రతి ఒక్కరికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎస్ఐఆర్ చూస్తే కన్నా దేశవ్యాప్తంగా ఒక చర్చ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం. దాదాపుగా అనేక రాష్ట్రాల్లో ఏ విధంగా ఓటు తొలగింపు విషయం కూడా మనం కూడా గమనించాం. డెమోక్రసీని సెంట్రల్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ఇది ఎస్ఐఆర్. 2025లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధమైతే ఎస్ఐఆర్కి సంబంధించి మనమందరూ కూడా ఓట్లు కోల్పోతున్నామో అవన్నీ కూడా రాబోయే ఎస్ఐఆర్ మన రాష్ట్రంలో కూడా ప్రారంభం కాబోతుంది. ఇది ఖచ్చితంగా మనం అందరూ కూడా అవేర్ ఉండాలని చెప్పేసి ఒక్కరు కూడా ఓట్లు కోల్పోకూడదని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని దీంట్లో మనందరూ కూడా ఎటు పరిస్థితుల్లో ఓట్లు కోల్పోకూడదని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఈ ఎస్ఆర్కి సంబంధించి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఓటర్ లిస్ట్ మాడిఫికేషన్ అనేది సాధారణంగా వలసలు కావచ్చు, ఇంట్లో ఎవరైనా డిసీజ్ చనిపోయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇల్లు మారిన వాళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా ఎవరైనా కొత్త ఓటు నమోదు చేసుకోవాలి 18 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా సహజంగా ఈ ఓటర్ లిస్టులో మాడిఫికేషన్స్ చేస్తుంటారు. అలా చేస్తే కన్నా ఎవరికి అభ్యంతరాలు ఉండవు, రాజకీయ పార్టీలకు ఉండవు, ప్రజలకు ఉండవు. కానీ ఇక్కడ చూస్తే కన్నా కేవలం టార్గెటెడ్ ఓట్స్ని ఏ విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయం కూడా మనం అందరూ గమనించాలి. ఈరోజు మైనార్టీలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, దళితులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే యాంటీ రూలింగ్ పార్టీస్కి ఓట్లు వేస్తారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసి ఏ విధంగా ఓట్లన్నీ తీసేస్తున్నారో మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలందరూ కూడా జూన్ 15వ తారీఖు నుంచి కూడా ఏదైతే మన ఇళ్లకు బిఎల్ఏ కావచ్చు, బిఎల్ఓలు అందరూ వస్తారు. మేమందరూ కూడా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఓటు మనం కోలుకోకున్నట్లు చూసుకోవాలని చెప్పేసి పెద్ద కార్యక్రమాన్ని పాల్గొనడం, ఇంత మంచి కార్యక్రమాన్ని భాగ్యస్వామి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.